నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్ర మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో భూ మాఫియా ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందని, కోట్లాది రూపాయల స్థలాలు ఆక్రమిస్తున్న ఆర్డీఓకు కనిపించడం లేదని, పేదలు నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేస్తామని అధికారులను పంపడం పట్ల తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్బీఐ చైర్మన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కొత్తగూడెం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కార్పొరేట్ శక్తుల నుంచి వేలాది కోట్లాది రూపాయలు ఫండ్ రూపంలో రాబట్టేందుకు ఎన్నికలకు బాండ్ల విధానాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు. వేల కోట్ల రూపాయలతో బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోందని అన్నారు. బీజేపీకి కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి అప్పుజెప్పిన విధానంపై సుప్రీంకోర్టు చర్చించి ఎన్నికల బాండ్ల విధానం సరైంది కాదని, ఎన్నికల బాండ్లు ఎవరైతే కొనుగోలు చేశారో ఎవరికైతే ఇచ్చారో ఆ వివరాలు మొత్తం కూడా బహిర్గతం చేయాలని ఎస్బీఐకి ఆదేశించడం జరిగింది. మార్చి 11 తారీఖు లోపల ఎన్నికల కమిషన్కు వివరాలను ఇవ్వాలని, 13వ తారీఖున బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఎస్బీఐ పట్టించుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమర్పించలేమని జూన్ నెల వరకు గడువు ఇవ్వాలని కోరిందని, ఇది మోడీ ఎస్బీఐ ఆడుతున్న నాటకమని తీవ్రంగా విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింధు తపస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సింధు తపస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు రంగాలలో రాణించిన మహిళలను సన్మానించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుండ్లసాగరం మరియు సామగుట్టపల్లికి చెందిన సుమారు 30 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అరాచక ప్రభుత్వం కావాలంటే వైసీపీ, అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని 5వ వార్డులో మన కోసం మన కందుల మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కౌన్సిలర్ కొందుల రామిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు అరాచకాలకి అభివృద్ధికి జరిగే ఎన్నికలని, వైసీపీ ప్రభుత్వంతో అరాచకాలు ఎక్కువయ్యాయని, మార్కాపురంలో పూర్తిగా డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, డబ్బు ప్రజాస్వామ్యానికి మరియు ప్రజాసేవకు కొలబద్ద కాదని అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో నాగవల్లి ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులచే వేదస్వి నిర్వర్తించి నాగవల్లి కార్యక్రమంలో శివరాత్రి పర్వదినం రోజున కళ్యాణోత్సవం జరిపించబడిన అమ్మవారికి ఆగమశాస్త్రం సాంప్రదాయ ప్రకారం మెట్టెలు, నల్ల పూసలు సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజావరోహణ నిర్వహించారు. ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాలు మొదటి రోజున మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజవటం ఆవారోహణ చేసి దేవస్థానం అర్చకులు ఏవో పెద్దిరాజు దంపతులు ధ్వజపటాన్ని కిందకు దించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగే అశ్వవాహనము, పుష్పోత్సవము, శయనోత్సవము, శ్రీ స్వామి అమ్మవారి ఏకాంత సేవతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చీమకుర్తి పట్టణంలో సంతనూతలపాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిఎన్ విజయ్ కుమార్ 12వ వార్డులో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, మహిళలను, అక్క చెల్లెలను, పార్టీ కార్యకర్తలను కలిసి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీపై ప్రజలకు అవగాహన కల్పించి ఓటర్లందరూ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.